నా పేరు శ్రీకాంత్ నాయక్, నాది కొత్తపల్లి జిల్లా. ముందుగా ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినటువంటి మన గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీకి మరియు కర్నూలు జిల్లా కమిటీ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన గిరిజన విద్యార్థి సంఘం ఈ సంఘం స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి వర్గానికి, ప్రతి జాతికి, ప్రతి కులానికి కూడా వాళ్ళ సైన్యం అనేది ఒకటి ఉంది. మనం ఎక్కువగా రెడ్డిస్లోను, కమ్మ, కాపు, మైనారిటీ ఈ మూడు వర్గాల్లో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు మాల మాదిగా మొదటి నుంచి వర్గాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మరీ గట్టి స్థాయికి చేరుకొని వాళ్ళ జాతి గురించి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే కేటగిరీ, ఎస్టీ అనేది ఒకే ఒక కేటగిరీలో ఉంది. ఎంతో వెనకబడి ఉంటుంది, వెనక మనకు దోస్తూ ఉంటారు. ఇప్పటి నుంచైనా మన గిరిజనుల తరఫున ఎన్నో సంఘాలు వచ్చినప్పటికీ ఏవి కూడా తారా స్థాయి వరకు రాలేదు. ఒక స్థాయికి రాగానే అధికార దాహంతోనో లేదా ధనదాహంతోనో వాటిని తప్పుదారి పట్టించడం, ఆ సంఘానికి విలువ లేకుండా చేసుకోవడం అనేది చేయడం జరిగింది. మనం అలా అవ్వకూడదు. మన జాతి తరఫున పోరాటానికి మనకంటూ ఒక సైన్యం ఉండాలి. అది కూడా ఖచ్చితంగా కేవలం జాతి గురించి పోరాడే సైన్యం ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ మధ్య కాలంలోనే మన జాతీయ స్థాయిలో ఉన్నటువంటి జీవీఎస్ సంఘం వాళ్ళ సహకారంతో మన రాష్ట్ర స్థాయిలో జీవీఎస్ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. మన ఈ సంఘంలో ఇప్పుడిప్పుడే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే మన కర్నూలు జిల్లాలో ఉన్న మిమ్మల్ని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మిమ్మల్ని ఇక్కడ కొన్ని మండలాల అధ్యక్షులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా మీరు ఇంకా ఎంతో మందిని సమకూర్చుకొని మన గిరిజనుల దగ్గర చేర్చుకొని ఎక్కడ ఎలాంటి సమస్య ఎదురైనా, మన గిరిజన విద్యార్థి సంఘం సహకారంతో ఆ సమస్యలను పరిష్కరించి ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్లి మన జాతి గర్వపడేలా చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ